పూజా పునస్కారాలకు వాడే పూలలో చామంతి స్థానం ప్రత్యేకం. పసిడి పువ్వుగా మగువల మన్ననలు అందుకునే చామంతి పసుపు, తెలుపు, గులాబీ, కుంకుమ వంటి ఎన్నో వన్నెల్లో లభ్యమవుతుంది. జూలై, ఆగస్టులో వచ్చే శ్రావణ మాసం మొదలుకొని దాదాపు మార్చ్, ఏప్రిల్ మాసాల వరకు మార్కెట్లో చామంతి వాటానే పై చేయిగా ఉంటుంది. చామంతిని ఇరు రాష్ట్రాల్లోని పట్టణ పరిసర గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్నారు. చామంతిని జూన్, జూలై మాసాల్లో నాటుకుంటారు. కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. పంటకాలం పూర్తయ్యాక రైతులు కొంత మడిని అట్టి పెట్టుకొని దాని నుంచి కొమ్మ కత్తిరింపులు తీసుకొని నారు పెంచుకుంటారు. చామంతి నారు పెంపకం, సాగులో మెలకువల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ జ్యోతి నుంచి తెలుసుకుందాం. తొలకరి వర్షాలతో వివిధ రకాల వాణిజ్యపరంగా ఉపయోగకరమైన పూల పంటల సాగు గురించి తెలుసుకుందాము. చామంతి నలో మన తెలంగాణ రాష్ట్రంలో పూర్ణిమ వైట్, పూర్ణిమ ఎల్లో, పేపర్ ఎల్లో ఈ రకాలకి ఎక్కువగా వాణిజ్యపరంగా మంచి మార్కెట్లో డిమాండ్ ఉంది. అయితే మనము నారుమడి తయారు చేసుకోవడం కొరకు 2 రకాల నర్సరీ బెడ్లు ఉంటాయి. ఎక్కువ వర్షాలు పడే ప్రాంతంలో అయితే ఎత్తైన నారుమల్లని తయారు చేసుకొని తల్లి చెట్టు నుంచి పక్క పిల్లకల్ని మనము తీసి నర్సరీలో ప్రవర్ధనం చేసుకోవాలి. మట్టిలో ఎత్తైన నారుమల్లలో వేయడం వల్ల ఒక్కొక్కసారి మనకి వేరు తొడిగిన తర్వాత 1 నెల తర్వాత మనము వాటిని ప్రధాన పొలాల్లో ప్రవర్ధనం చేయడం కొరకు మనం తీసినట్లయితే వేర్లు విరగడం అలా జరగడం వల్ల కొంత నారు దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి గుంపుగా ఉండడం వల్ల కూడా పిథియం అఫానిడర్మేటం అనే నారుకుళ్ళు తెగులు సంభవించి కొంత నారు నష్టపోయే సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా అధిగమించి ఎటువంటి చీడ పురుగులు తర్వాత తెగుళ్ళ సమస్యలు లేకుండా మనము ఈజీగా ప్రోట్రే పద్ధతిలో అంటే షేడ్ నెట్ల కింద కూడా మనం పెట్టుకోవచ్చు. ప్రోట్రేలు అనేవి మనకు దాదాపు 98 గల్లులు ఉండే చిన్న మన ఎగ్ బాక్స్ షెల్స్ లాగా ఉంటాయి. దాంట్లో మనము కోకోపీట్, రంప పొట్టు, వర్మి కంపోస్ట్ ప్రోట్రేలో నింపి ఈ యొక్క సక్కర్స్ కానీ లేదంటే మంచి ఆరోగ్యం గల తల్లి మొక్కల నుంచి కూడా పై భాగం నుంచి 5 నుంచి 10 సెంటీమీటర్లు కొమ్మ కత్తిరించి ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్ అనే హార్మోను వేరు వ్యవస్థ త్వరగా రావడానికి, వేర్లు బాగా అభివృద్ధి చెందడానికి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి మనము తల్లి మొక్కల నుంచి ఈ కటింగ్స్ని ఒక 5 నుంచి 10 సెంటీమీటర్ల పై భాగాల నుంచి మనం కటింగ్స్ తీసిన ఈ కొమ్మ కత్తిరింపులని ఐబిఐ ద్రావణంలో ఒక అర్ధగంట సేపు ముంచి తర్వాత మనము ఈ ప్రోట్రేలో నాటుకోవాల్సి ఉంటుంది. మనం ఈ ప్రోట్రేలో నాటుకున్న తర్వాత ఒక నెల, నెలన్నర వరకు అవి వేర్లు తొడగడం జరుగుతుంది. చామంతి ముఖ్యంగా షార్ట్ డే ప్లాంట్ అంటారు. జూలైలో మనము చామంతి అంట్లు నాటుకున్నట్లయితే కనీసం నెలన్నర 2 నెలలు శాఖీయ భాగాన్ని వృద్ధి చెందిన తర్వాత ఈ యొక్క వింటర్ అంటే మనకి చలికాలం మొదలైనప్పుడు పూత తీసుకోవడానికి చాలా అనుకూలము. అంతేకాకుండా చామంతి మిగతా పూల మొక్కల్లా కాకుండా ఇది దీనికి వెచ్చని వాతావరణము శాఖీయ భాగం అభివృద్ధి కొరకు కావాలి. అదేవిధంగా మనకి చలికాలంలో చల్లని వాతావరణం ఉంటేనే ఇది పువ్వు మొగ్గలు తొడగడము, మంచి పూలు రావడము, నాణ్యత గల పూలు రావడం అనే దానికోసము దీనికి చలికాలం చాలా అనుకూలము. ఒకవేళ మీరు నారు నాటడం డిలే అయిపోయి చలికాలంలో పంటను వేసినట్లయితే చిన్న మొక్కకు కూడా పూలు రావడం జరుగుతుంది. అలాంటప్పుడు దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. కాబట్టి అనుకూలమైన సమయము చామంతికి మనము జూలై నెలలో ఈ యొక్క చామంతి నారుని మనం నాటుకున్నట్లయితే మనకి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి పూత దశ మొదలవుతుంది. అదేవిధంగా మనకు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి దాదాపు జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా మనము చామంతి పూలని తీసుకోవచ్చు.